తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద ఘనంగా అగ్నిగుండాలు బోనాలు రెండవ రోజు కొనసాగిన జాతర ఉత్సవాలు కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద రెండవ రోజైన జాతర ఉత్సవాలు కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి శివ ఆధ్వర్యంలో శివశక్తుల నృత్యాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా అగ్నిగుండాలు జరిపారు. మహిళలు ఆలయ పూజారి అగ్నిగుండాల్లో నడుచుకుంటూ అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం భక్తులు బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రోజున అగ్నిగుండాలు బోనాలు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, శనివారం రోజున బండ్ల ఊరేగింపు, ఆదివారం రోజున పాచిబండ్ల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా త్రాగునీటి ఎద్దడి లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి, ఏఎస్ఐలు శ్రీనివాస్, విఠల్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాల్లో ఎలాంటి అలజడులు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సాయిలు, సాయిగౌడ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు గోపాల్ రెడ్డి, మల్లేశం, ఆర్ఐ శ్రీహరి, గ్రామ ప్రముఖులు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, సిబ్బంది, రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నలు, మహిళలు, సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం శ్రీ తునికి నల్లపోచమ్మ దేవాలయం లోపల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున నిన్న అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ధ్వజారోహణం, కుంకుమ పూజలు, తీర్థప్రసాద విధిగా నిన్న జరిగినాయి పెద్ద ఎత్తున. ఈరోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాల నివేదన, అగ్నిగుండాల ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున జరిగింది. రేపు బండ్ల ప్రదర్శన ఉంటుంది, ఎడ్ల బండ్ల ప్రదర్శన. ఎల్లుండి మళ్ళీ అంటే 30వ తారీఖు నాడు బండ్ల తిరుగు ప్రదర్శనలు ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం ఇచ్చేస్తున్నారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి, స్నానగంటల ఏర్పాటు, శానిటైజర్, పోలీసు సెక్యూరిటీ ఏర్పాట్లు, అనారోగ్య కారణాలు తలెత్తినట్లయితే ఎదుర్కోవడానికి హెల్త్ క్యాంపు మొదలైన పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కూలర్లు ఏర్పాటు కూడా జరిగింది. చలవ పందిల ఏర్పాటు. ఈ రోజు నుంచి 3 రోజుల వరకు భక్తులకు వినోదంగా ఉండడానికి వీలుగా సంస్కృత శాఖ వారితో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా సాయంత్రం నుంచి 8 గంటల నుంచి రాత్రి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో చేసి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి